ఇది వచ్చేసి మా తమ్ముడు మా ఇంటికి రాకముందు వీడియో అనమాట. నేను పోస్ట్ చేయడం అయితే మర్చిపోయాను. సో ఏదో విషయంలో మా తమ్ముడు అలిగి ఇంకైతే అలా కూర్చున్నాడు. వాడు 10th పాస్ అయ్యాడు. పార్టీసా అని ఎప్పటి నుంచో నన్ను పిలుస్తుండే, బట్ నేనైతే కుదరక వెళ్ళలేదు. ఇంకా తర్వాత మా ఇంటికే తీసుకొచ్చేసాను వాడిని, కొన్ని రోజులు కాలేజ్ స్టార్ట్ అయ్యే వరకు ఉంటాడని. అండ్ ఇక్కడ చిన్న చెల్లె చూడండి, మేమైతే 3 sisters అనమాట. తిను చిన్నది. నన్ను వీడియో తీయకైనా అయితే తను హైడ్ చేసుకుంటుంది అట్లా. అండ్ మా మమ్మీ చూడండి దయ్యంలాగా ఎలా కూర్చుంది. నేను వీడియో తీస్తున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా వీడియో తీసేసరికి తను కూడా కవర్ చేసుకుంటుంది. బయటికి వెళ్ళడానికి అయితే జుట్టేసుకుంటుంది. యాక్చువల్గా మా హనీ అయితే వాళ్ళ మాసితోని వాళ్ళ మామతోని ఫైట్ చేసుకుంటూ ఆడుకుంటుంది. అండ్ మా చిన్నది ఖుషి అయితే పండుకుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి మా మమ్మీ అండ్ మా చెల్లె అందరికైతే హాయ్ చెప్తున్నారు అనమాట. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పేసేయండి. సో అదనమాట మ్యాటర్. చూసారు కదా ఎంత కామెడీగా హాయ్ చెప్పిందో. మీరు కూడా హాయ్ చెప్పండి. అండ్ నేను ఎక్కడ వెళ్ళిపోతున్నాను అని మా హనీ తొందరగా కిందకి వచ్చేస్తుంది అనమాట. అండ్ మేము వచ్చామని ఇక్కడైతే మా మమ్మీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఒకవైపు అయితే చికెన్ కర్రీ గ్యాస్ మీద అవుతుంది. సో నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకో చిన్న గ్యాస్ ఉంటే దాని మీద అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తుంది అనమాట. అండ్ మా దాంట్లో జొన్న రొట్టెలు చాలా అంటే చాలా ఫేమస్. జొన్న రొట్టె లేనిదే అసలు డే గడవదు మా ఇంట్లో. దేనికైనా డెఫినెట్గా జొన్న రొట్టె ఉండాల్సిందే. అండ్ మెయిన్గా ముక్కలు ఉంటే మాత్రం జొన్న రొట్టె లేనిదే ముద్ద దిగదనమాట. ఇంకా అలా అయ్యాక మేమైతే తినేసి మా తమ్ముడిని తీసుకొని నేనైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాను. ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను వీడియో తీయలేదు, మర్చిపోయాను. సో ఇదనమాట సంగతి. వీడియో నచ్చిందా? మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.